హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత ఈరోజు అయితే లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రక్షాబంధన్ రోజు మేము ఎలా టైం స్పెండ్ చేసాము, మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు, మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది చిన్న వ్లాగ్ అనమాట. ఆ రోజైతే మేము పీవీపీకి అయితే వెళ్ళాము. రాఖీలో ఏం కట్టుకోకూడదు అనమాట, పర్సనల్ రీజన్స్ వల్ల. అందు గురించి అయితే మేము పీవీపీకి అయితే వెళ్ళి సినిమా అయితే చూసి వచ్చామన్నమాట. ఇక్కడ ముందైతే ఫస్ట్ మామూలుగా ఇంటికి వస్తున్నారు కదా, పసుపు కుంకాలు పెట్టొచ్చాము అని చెప్పేసి ఒక చీర తీసుకుందామని అయితే వచ్చాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆడపడుచు ఫోన్ చేసి పసుపు కుంకాలు కూడా పెట్టించుకోకూడదంట అని చెప్పేసి అందనమాట. అందు గురించి ఇంకా చీర అవన్నీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా చూసారా నా చేతిలో ఉన్న శారీస్, ఇంకా అవైతే నాకు బాగా నచ్చాయి. అవైతే తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఫోన్ వచ్చేసరికి ఇంకా క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇంకా ట్రెండింగ్ శారీస్ అవి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఆన్లైన్లో కన్నా చాలా తక్కువకే దొరుకుతాయండి. ఇక్కడైతే కనుక చాలా మంచి రేటుకి అయితే ఇస్తారు అందరికీ కూడా. రీటైల్ మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇదైతే 1 టౌన్ కాళేశ్వరం మార్కెట్లో అయితే ఉంటుంది షాపు, చాలా బాగుంటుంది. ఇది షాప్ డీటెయిల్స్ అండి, ఫోన్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇంకా ఈ శారీ ఆ శారీ అని లేదండి, ట్రెండింగ్ పీస్ నుండి ఓల్డ్ ఫ్యాషన్ వరకు ప్రతి ఒక్కటి, ఓల్డ్ టు న్యూ ప్రతి ఒక్కటి కూడా అక్కడ దొరకంది అంటూ అనేది ఏమీ ఉండదన్నమాట. చాలా మంచి కలెక్షన్ ఉంటాయి, మీకు బడ్జెట్లో కూడా ఉంటాయి. చీప్గా కావాలంటే చీప్గా ఉంటాయి, హోల్సేల్ కావాలంటే హోల్సేల్ ఉంటాయి, రీటైల్ కావాలంటే రీటైల్ ఉంటాయి. అన్ని రకాలుగా మీకు అక్కడ శారీస్ అయితే దొరుకుతాయి. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మొత్తం ఫ్రెష్ అనేది అయిపోయి ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. పీవీపీకి అయితే వచ్చామన్నమాట. ఇంకా దారిలో అయితే బాగా వానబడింది. ముందు మేము స్టార్ట్ అవ్వక ముందు చూసారు రోడ్లన్నీ ఎలా ఉన్నాయో. మేము రాగానే ఎండ సుర్రం అనుకుంటే స్టార్ట్ అయిపోయింది. ఎండ కాసిందంటే ఎండ చెమటలు కారుతానే ఉన్నాయి అన్నమాట. ఇంకా పీవీపీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గౌరీ సిల్క్స్ ఆ రోడ్ అంతా దాటుకొని ఇంకా పీవీపీకి అయితే వచ్చేసామన్నమాట. అటు నుండి మేము పార్కింగ్కి టోకెన్ అనేది తీసుకోవాలి. టోకెన్ తీసుకొని ఇంకా బైక్ అయితే పార్క్ చేసేయాలి. కానీ మేమైతే ఆయి సినిమాకి వెళ్ళామండి. అసలు ఎలా నవ్వుకున్నామంటే నాన్ స్టాప్గా నవ్వుకుంటానే ఉన్నాం. చాలా బాగుంది మూవీ అయితే. మీరందరూ కూడా పక్కాగా చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. పాత వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేసి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసేయండి. చూసారా మా అల్లుడు హంగామా మామూలుగా ఉండదు. వాడి సినిమాకి అంటే చాలు, వాడికి పండగ. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా నేను, మా హస్బెండ్, మా అల్లుడు ముగ్గురం కలిసి ఇంకా హాల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. స్క్రీన్ నెంబర్ 6 అనమాట. ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నాము. నిన్ను అందరూ చూస్తారు, బ్యాడ్ అంటారు. నీకు ఈరోజు స్కూల్కి వెళ్ళావా? మరి ఎందుకు వచ్చేసావు మా ఇంటికి? వెళ్ళావా అంటగా స్కూల్కి పొద్దున? ఎల్లులా? ఏం ఎల్లులా? ఇక్కడ మా అల్లుడిది నాది కాన్వర్జేషన్ ఏంటంటే, వాళ్ళు మార్నింగ్ వద్దామనేసి అనుకోలేదనమాట. అప్పటికప్పుడు అనుకొని బయలుదేరారు. కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే స్కూల్కి పంపించేశారు. ఆఫ్టర్నూన్ నుండి అయితే తీసుకొచ్చేసి ఇంకా అక్కడ నుండి అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు పనులన్నీ ఫినిష్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చారు ఈవినింగ్. ఇంకా అక్కడ నుండి మేము ఆయి సినిమాకి అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఆయి చాలా బాగుందండి, నవ్వుకుంటానే ఉన్నాం నాన్ స్టాప్. ఎక్కడ చూసినా ఇంకా మా హడావిడి మామూలుదే కదా, నేను మా అల్లుడు ఉంటే మా హడావిడి మామూలుగా ఉండదు. ఇంకా సినిమా అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చి కొన్ని ఫొటోస్ అలాగైతే తీసుకున్నాము. ఇంకా ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా అప్పటికే 8, 9 అలాగ అయిపోయింది అనమాట. ఇంకా టైంకి వెళ్ళి నేను కుక్ చేసి, ఇంట్లో పనులేం అవ్వలేదు, ఇంకా నేను కుక్ చేసి వండుకొని తినే వాటికి అయిపోద్ది అనమాట. అందు గురించి ఇంకా బయట అయితే తిందామనేసి అనుకున్నాము. ఇక్కడైతే 10th యానివర్సరీ అని చెప్పి పీవీపీలో ఇట్లా డెకరేషన్ అంతా చేశారు. ఇంకా దాని గురించి ఫోటోలకి మేము తన్నుకుంటున్నాం అనమాట, నేను మా ఆయన. ఇక్కడ వీడియోలు ఫోటోలు మా అల్లుడు తీస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను మా ఆయన ఊరికి మాట్లాడుకుంటే ఇట్లా తీస్తుంటే ఫోన్ ఆన్ చేశాడు. ఇక్కడ చిన్న క్లిప్స్ అయితే తీసాము. దాని తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్ళాము, సూప్ తాగాము. తర్వాత మేము పన్నీర్ టిక్కా అయితే చెప్పుకున్నాము. చాలా ఎమ్మీగా ఉందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి పీవీపీ దగ్గరలో ఉన్న అరేబియన్ రెస్టారెంట్ ఏదో ఉంటుంది కదా, అది అనమాట.
చేస్తుంది సాస్ వేసుకోండి లేదు సిట్టింగ్ కారం ఉండదు తప్పగా ఉంటుంది సిట్టింగ్ అదేమన్నా కానీ సరే టేస్ట్ బాగానే ఇచ్చినట్టున్నారు వీళ్ళు కానట్లా తినేసే ఒక చేసేదా పన్నీర్ బాగుంది పన్నీర్ బాగుంది ఫ్రెష్గా రెండు వెళ్ళాయి కదా ఎన్ని కింద రెండు వెళ్ళాయి మొత్తం ఒకటే పైన మండీలు ఇక్కడ మామూలు రోటీలు అవి అటు ఇటు రెండు రకాలు అయితే నీకే పన్నీర్ కాజు పన్నీర్ కాజు. జీడిపప్పులు కూడా టమోటా కాజు కొంచెం కర్రీ వేయించుకోవాలి ఏంటి షాప్కి వచ్చారంటే ఎవరైనా అదే వాడి కన్వీనియన్స్ ఇస్తారమ్మా ఇంకోటి కూడా ఉంది ఇస్తారు ఒకసారి సరే ఒకసారి తీసుకుంటాం పెట్టేసాను కదా నేను సెల్ఫీ పెట్టుకున్నాం దా ఇట్లా ఓవర్ యాక్షన్ కింద నీకు ఆరిపోద్ది ఆరిపోయింది నీ తల నుంచి పుట్టుకొచ్చాడు వాడు కాజు ఇంకా బాగుండదు కానీ మెత్త పడిపోయింది కదా నానబెట్టినవే వేసాను నెయ్యి యాప్లో వచ్చింది మీరే కదా నచ్చింది కట్టా ఉంటే బాగుంటుంది కప్తానే దాల్చిన మా కట్టా ప్లేస్ అలా ఫోన్ చేశాను జరిపెట్టారు మిక్కి జీడిపప్పు తినమ్మా చెప్తే కూడా నేను కూడా ఎక్కువ వేసేస్తాను మీరు కూడా ఫేమస్ అయిపోతారు దిస్ ఇస్ రెమెడీ దిస్ ఇస్ చిన్నదే అండి ఈరోజు వ్లాగ్ అయితే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.